వీడి పేరు బ్రూనో. కింగ్ లా ఉన్నాడు కదా, అవును. వీడిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు నార్త్ ఇండియన్, వాళ్ళు వీడిని అడాప్ట్ చేసుకోలేదు, వీడే వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. ఇది నేనన్నమాట కాదండోయ్, అది వాళ్ళన్నమాట. నేను ఒకరోజు గోవా బీచ్ లో ఈ బ్రూనోగోని చూసాను. వాడు చిల్ అవుతున్నాడు, వైబ్ అవుతున్నాడు, హ్యాపీగా వాళ్ళ మమ్మీ డాడీ తోటి వాక్ వచ్చాడు, ఇసుకలో ఆడుకున్నాడు, స్టిక్ తో ఆడుకున్నాడు. ఆల్మోస్ట్ 50 డాగ్స్ వీడిని సరౌండ్ చేసినాయి. కానీ వీడి ఫోకస్ మాత్రం బీచ్ మీద, వాడి హ్యాపీనెస్ మీదే ఉంది. వాళ్ళ మమ్మీ ఏమో కర్ర పట్టుకుని మా వాడి దగ్గరికి ఎవరన్నా వస్తే కొట్టేస్తా అన్నట్టుంది. వీడు మాత్రం మా మమ్మీ ఉంది కదా అన్న ధైర్యంతో వీడు కనీసం అరవను కూడా అరవకుండా సైలెంట్ గా వాళ్ళ మమ్మీ డాడీని ఫాలో అయిపోయాడు. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం స్ట్రీట్ డాగ్స్ వెల్ బిహేవ్ చేయవు, కరుస్తాయి, అరుస్తాయి అంటాం. మనం పెంచుకునే విధానంలో కూడా డాగ్ అనేది, మనం అది స్ట్రీట్ డాగ్ అవ్వనండి, బ్రీడ్ డాగ్ అవనివ్వండి, ఎనీ డాగ్ మన మాట వింటాయి. మనం వాటికి భరోసా ఇవ్వాలి. నాకెందుకు రీల్ చేయాలనిపించిందంటే, మనం ఎందుకు స్ట్రీట్ డాగ్స్ ని అడాప్ట్ చేసుకోకూడదు? వాడిని చూసారా? వాడిని చూడడానికి ఫోటోలో అంత కనపడట్లేదు, కానీ వాడి హైట్, వాడి బాడీ మాత్రం సూపర్ కేక. ఎందుకంటే వాడు ఇంటి ఫుడ్ తింటూ 0 మెయింటెనెన్స్ లో ఉంటూ, వాడికి ఏం కాస్ట్లీ పెడిగ్రీలు అవి ఇవి పెట్టట్లా. ఇంట్లో ఫుడ్ అండ్ వ్యాక్సినేషన్స్ అంతే. 0 మెయింటెనెన్స్ లో వాడు ఒక హ్యాపీ ఫ్యామిలీని చూస్ చేసుకున్నాడు. నాకు కూడా ఒక డాగ్ తీసుకోవాలని ఉంది. నేను ఉండేది రెంటెడ్ హౌస్ లో కాబట్టి నేను ఒక డాగ్ ని తీసుకోలేను. బట్ ఇన్ ఫ్యూచర్ నాకు కుదిరితే నేను ఫస్ట్ అడాప్ట్ చేసుకునే డాగ్ మాత్రం స్ట్రీట్ డాగే అవుతుంది.